అండ్ ఫైనల్లీ మేము కూడా హాలిడేస్ కోసం అయితే మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. మా బుడ్డోళ్ళు ఇద్దరు చూడండి దసరా బుల్లోళ్ళగా భలే తయారయ్యారు. హాలిడేస్ అంటే అమ్మమ్మ ఇంటికి వెళ్లకుండా అది ఫుల్ఫిల్ అవ్వదు. కానీ అనుకోగానే ఢిల్లీ నుంచి అయితే రాలేం గానీ మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి మాత్రం జస్ట్ 30 కిలోమీటర్స్, గట్టిగా 1 గంట ప్రయాణంలో వెళ్ళిపోతాము. విండో సీట్ మాకు కావాలని ఇద్దరు పోట్లాట అనమాట. కానీ ఏది ఏమైనా 24/7 సింగిల్ పేరెంట్ గా ఉంటూ ఇద్దరిని నేనే మేనేజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటది. అప్పుడప్పుడు రిలీఫ్ కోసం మా వారు నా పక్కనే ఉంటే బాగుండు అనిపిస్తది. కానీ ఈసారి హాలిడేస్ కి అయితే ఆయన రావట్లేదు. ఇంట్లో హాయిగా ఏసీ పడుకోనరా అంటే పడుకోరు, కానీ బస్సులో ఎక్కిన తర్వాత మాత్రం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఒళ్ళు తెలియకుండా ఇద్దరు పడుకున్నారు ఒకే సీట్ లో. పబ్లిక్ ప్లేస్ లో ఇలా నిద్రపోయినప్పుడు వాళ్ళని లేపి తీసుకెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంటుందో. ఇంట్లో మాత్రం పడుకోమని ఎంత బ్రతిమలాడినా పడుకోరు. మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ లో చెప్పండి. ఇక్కడతో అయిపోలేదు, మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కి మనం వేరే ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. మా చిన్నోడు మాత్రం వచ్చిపోయే వాళ్ళందరికీ హాయ్ చెప్తా ఉంటాడు. నెక్స్ట్ వీడియోస్ కోసం మరి సబ్స్క్రైబ్.